వెల్కమ్ టు గోల్డెన్ రేషియో ప్రొఫైల్. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ కాన్సెప్ట్స్ని మనం గోల్డ్లో, క్రిప్టోలో, ఫారెక్స్లో, ఇండెక్స్లో, స్టాక్స్లో ఇలా ఎందులో అయినా సరే మనం యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే గోల్డెన్ రేషియో ప్రొఫైల్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా స్ట్రాటజీ బేస్డ్ కాదు, కంప్లీట్గా మార్కెట్ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని ఉంటాయి. అసలు మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటి? సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే మార్కెట్ స్ట్రక్చర్ అనేది మనకి అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ రెండు రకాలుగా ఉంటుంది. మెయిన్గా అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. అలానే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు లోయర్ హైస్, లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళేదాన్ని మనం మార్కెట్ షిఫ్ట్ అంటాము, లేదా ట్రెండ్ చేంజ్ అని అంటాము. అలానే డౌన్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ అప్ ట్రెండ్లోకి షిఫ్ట్ అయ్యేటప్పుడు దాన్ని మార్కెట్ షిఫ్ట్ అంటాము, లేదా ట్రెండ్ చేంజ్ అంటాము. అంటే మనకి అప్ ట్రెండ్లో మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి వెళ్తుంది అని చెప్పాలన్నా, డౌన్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ అప్ ట్రెండ్లోకి వెళ్తుందని చెప్పాలన్నా మనకు కావాల్సింది ట్రెండ్. హయ్యర్ హైస్, లోయర్ హైస్ వీటినే మనం రెసిస్టెన్స్ ఏరియా అంటాం. హయ్యర్ లోసు, లోయర్ లోసు వీటిని మనం సపోర్ట్ ఏరియాస్ అంటాం. మార్కెట్ అనేది మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగే ఒక మల్టీ డైమెన్షన్ స్ట్రక్చర్. దీన్ని ఒకటే వేలో చూస్తే మనకు క్లారిటీ రాదు. ఇప్పుడు ఈ సర్కిల్ని అలానే చూస్తుంటే మనకు ఎలా కళ్ళు తిరుగుతున్నాయో, ట్రేడింగ్లో లాసెస్ వస్తే కూడా మనకు అలానే కళ్ళు తిరుగుతాయి. అందుకే మనం మార్కెట్ స్ట్రక్చర్ని పట్టుకోవాలి. ఈ మల్టీ డైమెన్షన్ స్ట్రక్చర్లో మనకి మెయిన్గా స్టాక్ మార్కెట్ ఆస్ట్రాలజీ తెలియాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు తెలియాలి, ట్రెండ్ తెలియాలి, వాల్యూమ్ తెలియాలి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ తెలియాలి. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్లో మనకి డైనమిక్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సిపిఆర్, పవర్ ప్యాటర్న్స్, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఇవి మాత్రమే కాకుండా మార్కెట్ స్ట్రక్చర్, స్కాల్పర్ ట్రెండ్, బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్, బయింగ్ ప్రెజర్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ అని ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. అయితే గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్ తో పాటు మనం ట్రెండ్ ను కూడా డ్రా చేసుకోవాలి. ట్రెండ్ అనేది మనం 2 వేస్ లో డ్రా చేసుకోవాల్సి వస్తుంది. ఒకటి నార్మల్ వేలో, ఇంకొకటి ఇన్వర్టెడ్ వేలో. అలానే వాల్యూమ్ ప్రొఫైల్, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, ఇంతవరకు ఎక్కడా లేని కాన్సెప్ట్ ప్రైస్ యాక్షన్ రేంజ్ బ్రేక్అవుట్. ఇవన్నీ కూడా మనకి గోల్డెన్ రేషియో కాన్సెప్ట్స్. గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో పర్టికులర్ గా ఇంట్రాడే పర్పస్ లో చార్ట్ టైం ఫ్రేమ్ అనేది మనం 1 మినిట్ యూస్ చేస్తాము. అది గోల్డ్ అయినా, క్రిప్టో అయినా, ఫారెక్స్ అయినా, ఇండెక్స్ ఆప్షన్స్ అయినా, స్టాక్స్ అయినా ఏదైనా సరే 1 మినిటే యూస్ చేస్తాం. ఎందుకంటే 1 మినిట్ లో మనకి రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనం టైం ఫ్రేమ్ పెంచే కొద్దీ కూడా మనకి రిస్క్ అనేది మాక్సిమైజ్ అవుతూ ఉంటుంది. అందుకే మనం గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో పర్టికులర్ గా చార్ట్ టైం ఫ్రేమ్ అనేది 1 మినిట్ లోనే యూస్ చేస్తాం. 1 మినిట్ అంటే స్కాల్పింగ్ అని కాదు, మనకి సబ్జెక్ట్ ఉంటే మనం ఏ టైం ఫ్రేమ్ లో అయినా ట్రేడింగ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ప్లేలిస్ట్స్ లో ఇంట్రాడే ట్రేడింగ్ ప్లేలిస్ట్ అనేది ఉంది. ఈ ఇంట్రాడే ట్రేడింగ్ ప్లేలిస్ట్ లో ఇప్పుడు మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇన్ డీటెయిల్ గా చెప్పడం జరిగింది. దయచేసి వాటిని చూడగలరు. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ కాన్సెప్ట్స్ ని మనం చార్ట్ మీద ఎలా అప్లై చేయాలి, అప్లై చేసి మనం మార్కెట్ స్ట్రక్చర్ ని ఎలా అబ్జర్వ్ చేయాలి అనేది చూద్దాము. ఎన్ని ఇండికేటర్లు ఉన్నప్పటికీ మార్కెట్లో మనల్ని ముందుకు నడిపించేది ట్రెండ్. కేవలం ట్రెండ్ ద్వారా మాత్రమే మనం గేమ్ను అర్థం చేసుకోగలుగుతాము. గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో మనం ఏదైతే ట్రెండ్ని యూజ్ చేస్తున్నామో ఇది డిఫాల్ట్గా మనకి ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ అనేది ఇస్తుంది. దీనికోసం మనం సపరేట్గా ఏమీ ఆస్ట్రాలజీ నేర్చుకోకర్లేదు. ఈ ట్రెండ్ని సరైన పద్ధతిలో ఎలా డ్రా చేయాలో తెలుసుకుంటే చాలు. మనకి గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి మనకి ప్రతి 1 అవర్కి వస్తూ ఉంటాయి. మధ్యలో ఉన్న ఈ సిపిఆర్లు అనేవి మనకి ప్రతి 30 మినిట్స్కి వస్తూ ఉంటాయి. గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో ఉండే సిపిఆర్ అనేది గోల్డెన్ సిపిఆర్. ఇందులో మనకి వైడ్ సిపిఆర్, నారో సిపిఆర్ ఇలాంటి రొటీన్ కాన్సెప్ట్స్ ఉండవు. పైగా ఇది రొటీన్ సిపిఆర్ కూడా కాదు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ సిపిఆర్. జనరల్ గా మనం ట్రెండ్ అనేది 2 రకాలుగా డ్రా చేయాలి. అవి ఎలా డ్రా చేయాలో చూద్దాము. ముందుగా మనం ఫ్యాన్ ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకుని సపోర్ట్ లో లాస్ట్ లైన్ లో ఈ ఫస్ట్ డాట్ ఇక్కడ క్లిక్ చేసి, రెసిస్టెన్స్ లో టాప్ లైన్ లో లాస్ట్ డాట్ మీద క్లిక్ చేయాలి. ఇది మనకి ఒక పర్ఫెక్ట్ 45 డిగ్రీ ట్రెండ్. ఇందులో మనకి ఇందాక పిక్చర్ లో చూపించినట్టుగా ఇది ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ జోను, ఇది స్ట్రాంగ్ జోను, ఇది న్యూట్రల్ జోను, ఇది వీక్ జోను, ఇది ఎక్స్ట్రీమ్ వీక్ జోను. ఈ ఫ్యాన్ లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి ఒక యాంగిల్ కనుక కట్ అయింది అంటే ప్రైస్ ఖచ్చితంగా నెక్స్ట్ యాంగిల్ వరకు వచ్చే అవకాశాలు 90% ఉంటాయి. అలానే ఇంకో యాంగిల్ కట్ అయింది అంటే మళ్ళీ ప్రైస్ అనేది మనకి నెక్స్ట్ యాంగిల్ వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా మనకి యాంగిల్ టు యాంగిల్ ప్రైస్ అనేది మూవ్మెంట్ ఉంటుంది. అయితే ఈ ఫ్యాన్ అనేది మనకి కేవలం డౌన్ ట్రెండ్ చూపించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి ప్రైస్ మూవ్మెంట్ అనేది దీంట్లో ఇలా మాత్రమే ఉంటుంది. సో ఇది డౌన్ ట్రెండ్ చూపించడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో మనం అప్ ట్రెండ్ చూస్తే ఫెయిల్ అయిపోతాము. ఈ ఫ్యాన్ ని బేస్ చేసుకుని మనం అప్ ట్రెండ్ మార్కెట్స్ ని వెతకూడదు.
మనం అప్ ట్రెండ్ మార్కెట్ చూడాలి అంటే ఫ్యాన్ ని మనం ఇన్వర్టెడ్ గా డ్రా చేసుకోవాలి. ఇన్వర్టెడ్ గా ఎలా డ్రా చేయాలంటే ఇందాక మనం సపోర్ట్ నుంచి స్టార్ట్ చేసాము, ఇప్పుడు రెసిస్టెన్స్ నుంచి స్టార్ట్ చేయాలి. రెసిస్టెన్స్ యొక్క టాప్ లైన్ లో ఈ ఫస్ట్ డాట్ మీద క్లిక్ చేయాలి, సపోర్ట్ యొక్క లాస్ట్ లైన్ లో ఈ లాస్ట్ డాట్ మీద క్లిక్ చేయాలి. ఇది మనకి ఇన్వర్టెడ్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ లో మార్కెట్ ఎక్కడ రైజ్ అవుతుంది అనేది పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. ఇందులో మనకి ఫస్ట్ 3 జోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీక్ జోన్స్, ఇది మనకి స్ట్రాంగ్ జోను, ఇది మనకి ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ జోను. సో జనరల్ కాన్సెప్ట్ లో మనం పెరిగే మార్కెట్స్ చూడాలి అంటే మనం ఇన్వర్టెడ్ ఫ్యాన్ అనేది డ్రా చేసుకోవాలి. అయితే ఎట్ ఏ టైం మనం నార్మల్ ఫ్యాన్ ఇన్వర్టెడ్ ఫ్యాన్ మీద ఫోకస్ చేయాలంటే కొంచెం మనకి కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అయితే దానికి ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటి అంటే పర్టికులర్ గా ఇండెక్స్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేసుకుంటే మనకి కాల్ చార్ట్ పుట్ చార్ట్ రెండు ఉంటాయి. మనకి కాల్ పడుతుంది అంటే ఆటోమేటిక్ గా పుట్ అనేది రైజ్ అవుతుంది, అలానే కాల్ రైజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్ గా పుట్ అనేది పడుతుంది. కాబట్టి మనం ఇక్కడ కాల్ కి పుట్ కి రెండింటికి కూడా ఫ్యాన్ అనే దాన్ని ఒకే రకంగా డ్రా చేసుకుంటాం. అది నార్మల్ వేలో డ్రా చేసుకుంటాం. నార్మల్ వేలో డ్రా చేసుకుని పుట్టు ఎక్కడ ఫెయిల్ అవుతుందో అక్కడ కాల్స్ బై చేసుకుంటాము, కాల్స్ ఎక్కడ ఫెయిల్ అవుతూ ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని మనం పుట్ అనే దాన్ని బై చేసుకుంటాము. పర్టికులర్ గా ఆప్షన్స్ ట్రేడింగ్ లో మనం ట్రేడ్స్ ఎలా తీసుకుంటాము, ట్రెండ్ ఎలా డ్రా చేస్తాము అనే విషయాలన్నీ కూడా మన ఛానల్లో ఉన్న బేసిక్ డైలీ మార్కెట్ అవుట్లుక్ అనే ప్లేలిస్ట్ లో అన్ని ఉన్నాయి. దయచేసి వాటిని ఒకసారి చూడండి. ఇది మనకి ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ చార్ట్. సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ లో మనకి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అనేవి నార్మల్ గా ఉన్నాయి. రెసిస్టెన్స్ ఎప్పుడు టాప్ లో ఉంటుంది, సపోర్ట్ ఎప్పుడు బాటమ్ లో ఉంటుంది. రైట్ సైడ్ లో సేమ్ అదే చార్ట్ మనం ఇన్వర్ట్ స్కేల్ లో పెట్టుకున్నాం. సో ఇక్కడ మనకి సపోర్ట్ అనేది టాప్ లో ఉంటుంది, రెసిస్టెన్స్ అనేది బాటమ్ లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఫ్యాన్ డ్రా చేయాలి అన్నప్పుడు రెండిట్లో కూడా నార్మల్ గా డ్రా చేస్తాము. సో నార్మల్ చార్ట్ లో మనం సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్ కు డ్రా చేస్తాము, ఇన్వర్టెడ్ చార్ట్ లో రెసిస్టెన్స్ నుంచి సపోర్ట్ వరకు డ్రా చేస్తాము. అయితే రెండిట్లోనూ మనం ఫ్యాన్ అనేది నార్మల్ గా డ్రా చేస్తాము. సో ఏ చార్ట్ లో అయితే ప్రైస్ అనేది డౌన్ అవుతుందో దాని మీద మనం ఫోకస్ చేయాలి. అయితే ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది మనకి డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ అవర్ కోసం నేను ట్రెండ్ అనేది డ్రా చేసుకున్నాను. ఇక్కడ నాకు నార్మల్ చార్ట్ లో ప్రైస్ అనేది సపోర్ట్ దగ్గర ఉంది. ఈ సపోర్ట్ దగ్గర నుంచి ప్రైస్ అనేది నాకు ఈ సపోర్ట్ ని బ్రేక్ చేసి కిందకి వెళ్తుందా, సపోర్ట్ దగ్గర రికవర్ అవుతుందా అనేది లైవ్ లో చెప్పాలంటే నేను చెప్పలేను. అదే మనం ఇన్వర్టెడ్ చార్ట్ చూస్తే ఎప్పుడైతే ప్రైస్ అనేది ఈ యాంగిల్ ని బ్రేక్ చేసి కిందకు వచ్చిందో ఇమ్మీడియట్ గా అక్కడ సపోర్ట్ దగ్గర నుంచి రికవర్ అయిపోతుందని నాకు అర్థమైపోతుంది. వెంటనే మనం దాన్ని బేస్ చేసుకుని అప్పుడు మనం వాల్యూమ్ ప్రొఫైల్, రేంజ్ బ్రేక్అవుట్, ఈ కాన్సెప్ట్స్ అన్ని యూజ్ చేసి అక్కడ మనం ట్రేడ్స్ అనేది ఎంటర్ అవుతాము. ఈ ఎడ్జ్ లో బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ ఈ ఎడ్జ్ వరకు వచ్చింది, ఈ ఎడ్జ్ నుంచి కూడా క్రాస్ చేసింది. సో ఈ ఎడ్జ్ దగ్గర కూడా క్రాస్ అయిందంటే మార్కెట్ ఫర్దర్ గా ఇంకా కిందకి వెళ్తుంది. అంటే ఇన్వర్టెడ్ లో కిందకి వెళ్తుంది అంటే మార్కెట్ ఇక్కడ రైజ్ అవుతుంది అనేది. సో మళ్ళీ నేను దీన్ని బేస్ చేసుకుని నేను ట్రేడ్ అనేది ఎంటర్ అవుతాను. ఈ విధంగా మనం పర్టికులర్ గా ఇంటర్నేషనల్ చార్ట్స్ అనేవి నార్మల్ స్కేల్లో, ఇన్వర్టెడ్ స్కేల్లో పెట్టుకోవాలి. రెండిట్లోనూ పెట్టుకొని దాన్ని బేస్ చేసుకుని మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. చార్ట్స్ ని మనం ఇన్వర్ట్ స్కేల్లో పెట్టి ఫ్యాన్ డ్రా చేయడం అయితే ఈజీగానే డ్రా చేయొచ్చు, అలానే అబ్జర్వేషన్ కూడా చాలా ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే ఇంటర్నేషనల్ చార్ట్స్ లో మనకు పర్టికులర్ గా రేంజ్ బ్రేక్అవుట్ ని ఐడెంటిఫై చేయడం అనేది రెండిట్లో రేంజ్ బ్రేక్అవుట్ ఐడెంటిఫై చేయాలంటే కష్టం అవుతుంది. కాబట్టి మీరు నార్మల్ స్కేల్లో రేంజ్ బ్రేక్అవుట్ ని ఐడెంటిఫై చేసుకుంటే చాలు. ఇన్వర్టెడ్ స్కేల్లో మళ్ళీ రేంజ్ బ్రేక్అవుట్ ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఒకటే కాబట్టి ఒక చార్ట్ మీద చేస్తే చాలు. కాబట్టి ఇక్కడ మనం రేంజ్ బ్రేక్అవుట్ అనేది జస్ట్ నార్మల్ చార్ట్ మీద అప్లై చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ హాఫ్ అన్ అవర్ లో నాకు రేంజ్ బ్రేక్అవుట్ ఎక్కడ వచ్చింది అంటే ఈ విధంగా ఇక్కడ నాకు రేంజ్ బ్రేక్అవుట్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఉంది, ఇక్కడ ఒక ఎఫ్విజీ ఫామ్ అయింది, అదే ఎఫ్విజీ ఇక్కడ కూడా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నేను తీసుకోవాల్సిన డెసిషన్ బయ్యా సెల్లా అనేది. కాబట్టి ఇప్పుడు నాకు ఒక చోట రేంజ్ బ్రేక్అవుట్ కనిపిస్తే చాలు, ఆటోమేటిక్ గా మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్తుందని నాకు అర్థమైపోతుంది. కాబట్టి రేంజ్ బ్రేక్అవుట్ ని మాత్రం రెండు చార్ట్స్ లోనూ డ్రా చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ చార్ట్ లో డ్రా చేస్తే చాలు. పర్టికులర్ గా ప్రైస్ యాక్షన్ రేంజ్ బ్రేక్అవుట్ మీద మన ఛానల్లో ఒక సపరేట్ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ప్రైస్ యాక్షన్ రేంజ్ బ్రేక్అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్లేలిస్ట్ లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి. సో ప్రతి 1 అవర్ లోను మస్ట్ గా మనం నార్మల్ స్కేలు, ఇన్వర్టెడ్ స్కేలు రెండిట్లో కూడా ట్రెండ్ అనేది డ్రా చేసుకోవాలి. ప్రతి హాఫ్ అన్ అవర్ కి రెండు చార్ట్స్ లో కూడా మనం వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకోవాలి. పర్టికులర్ గా రేంజ్ బ్రేక్అవుట్ మాత్రం మనం ఒక చార్ట్ లో డ్రా చేసుకుంటే చాలు.
ఇలా మార్కెట్ అనేది మనం 2 డైమెన్షనల్ గా చూస్తేనే మార్కెట్ ఎక్కడ రైజ్ అవుతుంది ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మార్కెట్ ట్రెండ్ కూడా అయిపోయిన చార్ట్స్ మీద ట్రెండ్ డ్రా చేసి ప్రాక్టీస్ చేస్తే ఎంత బాగుంటుందో లైవ్ లో కూడా అంతే క్లారిటీగా ఉంటుంది. అది ఈ ట్రెండ్ యొక్క గొప్పతనం. ఇలా మనకి ఏ చార్ట్స్కి అయితే డైరెక్ట్గా చార్ట్లో కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఉండదో వాటన్నిటికీ కూడా మనం ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. అది క్రిప్టో అయినా ఫారెక్స్ అయినా గోల్డ్ అయినా ఏదైనా సరే ఒకదాన్ని నార్మల్ స్కేల్లో పెట్టుకోవాలి, ఇంకో దాన్ని ఇన్వర్టెడ్ స్కేల్లో పెట్టుకోవాలి. పర్టికులర్గా ఆప్షన్స్ ట్రేడింగ్లో మనకి కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఉంటుంది. రెండింటి మీద చార్ట్స్ వస్తాయి కాబట్టి ఒక దాంట్లో మనం కాల్ చార్ట్ పెట్టుకుంటాము, ఇంకో దాంట్లో మనం పుట్ చార్ట్ పెట్టుకుంటాము. రెండిట్లోనూ మనం ఒకే రకంగా ఫ్యాన్ అనేది డ్రా చేసుకుంటాము. సో ఈ విధంగా మనం గోల్డెన్ రేషియో ప్రొఫైల్ కాన్సెప్ట్స్ అనేవి గోల్డ్ అయినా క్రిప్టో అయినా ఫారెక్స్ అయినా స్టాక్స్ అయినా ఇండెక్స్ ఆప్షన్స్ అయినా ఎందులో అయినా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇది స్ట్రాటజీస్ కాదు, ఇది కంప్లీట్లీ మార్కెట్ స్ట్రక్చర్. గేమ్ ని అర్థం చేసుకుంటూ ట్రేడ్స్ తీసుకోవాలి, అంతేగాని ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేసి ట్రేడ్స్ చేస్తే ఎందులో అయినా ఫెయిల్ అవుతారు. కాబట్టి గేమ్ యొక్క డైరెక్షన్ అర్థం చేసుకుంటూ ట్రేడ్స్ ఎంటర్ అయితే మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి.